మార్కు సువార్త 6వ అధ్యాయము. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరులకు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయారు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొన వద్దనియు వారికి ఆజ్ఞాపించను. మరియు ఆయన వారితో ఇట్లనేను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయడి. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించచ్చు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచూ నుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మం ఇచ్చు యోహాను మృతులలో నుండి లేచిన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒక్కరి వలె నున్నాడనియు చెప్పుకొనుచున్నది. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచున్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునడం నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపగోరాను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరి అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక, రాజు నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగమన్నాను. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపగోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయాను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక్క బంట్రౌతును పంపాను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి
పళ్ళెములు అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికిచ్చాను. యోహాను శిష్యులు ఆ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచరి. అంతటా అపోస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునడని చెప్పాను. ఎలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైన వారికి అవకాశము లేకపోయాను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగిరి. సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చరి. గనక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనములకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పారు. అందుకైనా మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకైనా, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడని వారితో చెప్పారు. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు నున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తిని కూర్చుండరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెస్తయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేటుకు కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్ర మధ్య ఉండేను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అడిగాను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమునంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మార్కు సువార్త 7వ అధ్యాయము. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరి వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను
కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను కదా. అయినని మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పారు. అప్పుడు ఆయన జనసమూహమును మరల తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపటి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయున నేను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లా నేను, మీరుని ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేది వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడను. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచను. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచను. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మస్తరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి యొక్క ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గుర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనేను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొనేరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమును తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరువబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను,
వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండాను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినున్నట్లుగాను మగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది.